శ్రీమాత్రే నమః. సత్యం, శౌచం, సత్ప్రవర్తన, సంపద, ప్రతిభ, శీలం ఇవన్నీ ఉన్న చోట శ్రీ మహాలక్ష్మి కొలువై ఉండి తీరుతుంది అని చెప్పేసి మన దేవతా శక్తులన్నీ కూడాను ఆ ఇంటిలోనే ఉంటాయి అని చెప్పేసి శాస్త్రం. ధనధాన్యాలు, దేహారోగ్యం, ఐశ్వర్యం, భోగభాగ్యాలు శ్రీ మహాలక్ష్మి కడగంటి చూపులే అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా భావించాలి. గుమ్మం ముందు ముగ్గు, పూజాపీఠం వద్ద దీపం, పెరట్లో గోవు, మహాలక్ష్మి గడపకు పసుపు, నుదుట కుంకుమ, తులసి కోట, సత్యవాక్పాలన ఎవరి ఇంట నిత్యం కూడా కళకళలాడుతూ ఉంటాయో వారింటికి తనకు తానై వచ్చి తీరుతుంది ఆ శ్రీ మహాలక్ష్మి అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి. సమస్త శుభాలు కలిగించేటువంటి శ్రీ మహాలక్ష్మీదేవిని రోజూ కూడాను పూజ చేయాలి. శ్రీ సూక్త పఠనంతో కానీ లేక లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో కానీ ఏ ఇంట ఆ గృహిణి చక్కగా ఆ తల్లిని ఆరాధన చేస్తుందో తప్పనిసరిగా లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా కూడాను ఉండి తీరతాయి అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పిన నిగూఢ రహస్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి. మహావిద్యతో సర్వలోకాలను ఐశ్వర్యయుక్తంగా పాలించేటువంటి లోక పావని ఆ మహాలక్ష్మి. అందుచేత శ్రీమన్ మహాలక్ష్మివై దేవతల్ దానవల్ మందారచలముతో పాల్కడలెముంద్రచ్చగా అందులో నుండి ఆవిర్భవం మంది ఆ యజ్ఞ పురుషుండునైటి ఆ విష్ణు కిల్లాలివై లోకముల్యెల్ల కాపాడి రక్షించు కరుణాలలామా లోకంబులందుండి నీరాకనే గోరుచున్ నిన్ను సదా మనసులోనన్ స్మరించి జపించి ధ్యానించు నీ భక్తులన్ కాపాడి రక్షింపగా నీకు నీవే సాటి నిన్బోలగా నేర్వ నిర్వాలన్ అష్టలక్ష్మీ స్వరూపములంచింది జనావళిన్ అన్ని రంగాలలో నిత్యమన్ శక్తియన్ భుక్తియన్ రక్షించు ఓ తల్లి మాయమ్మ నీకు వందనమమ్మా అంటూ ఆ తల్లిని ధ్యానం చేసి తరిద్దామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.